ఏపీలోని గత వైసీపీ ప్రభుత్వం టీటీడీని ఎస్టేట్ గా మార్చుకుందని పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారన్న ఆయన పరకమణిలో చోరీ చేసిన రవికుమార్ ను ఎలాంటి కేసులు లేకుండా విడిచిపెట్టారని మండిపడ్డారు. లోక్ అదాలత్ లో కేసును రాజీ చేసుకున్నారని విమర్శించారు. దొంగిలించిన సొత్తును అప్పటి అధికారులు కొంతమంది పంచుకున్నారని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. పోలీసుల ఒత్తిడితో కేసును రాజీ చేసుకున్నారని విజిలెన్స్ రిపోర్టు ఇచ్చిందని పేర్కొన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న విజిలెన్స్ ఇన్స్పెక్టర్ తప్పు చేశాడని టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో పొందుపరచారని చెప్పారు. ఈ క్రమంలోనే దేవుని సొమ్ముకు జవాబుదారీ ఎవరని ప్రశ్నించిన ఆయన ఈ కేసులో పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నాయన్నారు. అయితే వారందరినీ తప్పించి ఓ చిన్న స్థాయి అధికారైన విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ను ఇరికించారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మిత్రులారా, ఆ భగవంతుడి ఆశీర్వాదంతో, వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో తిరిగి రెండోసారి భగవంతుడి సేవలోకి రావడం జరిగింది. మా ఎన్డీఏ కూటమి నన్ను భగవంతుడికి కాపలాదారుడిగా, అంటే టీటీడీ బోర్డు మెంబర్ అంటే స్వామివారి ఆస్తులకి కస్టోడియన్స్, స్వామివారి ఆస్తులకి కాపలాదారులం. అక్కడ ఏం జరిగినా గతంలో ఏం జరిగినా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. అసలు తిరుమల తిరుపతి దేవస్థానాల, లేకపోతే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ఎస్టేటా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తిరుమల తిరుపతి దేవస్థానాలని వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రులారు. ఇది చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారణంగా ప్యారలల్ కోర్టు, అంటే మామూలుగా ప్యారలల్ కోర్టు అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ, వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో మనం చెప్పడం జరిగింది, పరకామణి కేసు. రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నాయని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే, అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నా. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈరోజు మొదలైంది. అసలు నేనైతే నివ్వెరపోతున్నాను. తిరుమలకు వచ్చినట్టు భక్తులు తాము పోగొట్టుకున్నట్టు విలువైన వస్తువులు, బంగారు కానీ, డబ్బు కానీ, ఆభరణాలు కానీ, ఫోన్లు కానీ పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వారు గుర్తించి భక్తులకు అందజేస్తారు. భక్తులు కానీ దాన్ని రాకపోతే ఒక 2-3 నెలల సమయం చూసి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు. అది జరిగే ప్రక్రియ. కానీ తిరుమలలో 2023లో మిత్రులారు, ఇది విజిలెన్స్ రిపోర్ట్, టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్. ఇదేదో భానుప్రకాషో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ కాదు. టీటీడీ విజిలెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్ట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా. ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో. టు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం, డేటెడ్ 13/6/2023, 13/6/2023. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు అధికారులు ఎవరున్నారు? అప్పుడు టీటీడీ ధర్మ మండలి అధ్యక్షులుగా ఎవరున్నారు? ఈఓగా ఎవరున్నారు? ప్రభుత్వం ఎవరుంది? ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. మిత్రులారా, submission of report regarding during the course of inquiry it was discovered that several members of the command control staff including VI Shivashankar, VI అంటే SI ర్యాంకు మిత్రులారా, Shivashankar, PSGs, HGs, vendors and AWPOs
have been involved in the misuse of lost of articles and money belongs to the pilgrims. క్లీన్ ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది. ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్కెయ్యి భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు, తమ సొంత అవసరాలకు వాడుకున్నారు. అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే దాదాపు 50 పేజీలు ఉంది మిత్రులారా. There was no record registers and they are misusing that articles, items, some given to the pilgrims, కొన్ని భక్తులకు ఇచ్చారు, and remaining one taken by the officer. అధికారులు తీసుకునేవారు మిత్రులారా. అక్కడ నుండి ఏం జరుగుతుంది కొండ మీద, ఏం జరిగింది కొండ మీద? అప్పుడు నుండి అధికారులు నిద్రపోతున్నారా? ఇంతంతా జరిగింది కదా, దీని ఫైనల్ రిపోర్ట్ చదువుతాను చూడండి.